నేను మీ మధు. దేశంలో బంగారం, వెండి ధరలు నిన్న ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోగా నేడు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 17, 2025 నాటి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,1500కు చేరుకోగా ఇది జూన్ 16 నాటి రేటు. ఇక 1,1660తో పోలిస్తే రూ. 160 తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,040గా ఉంది. ఇది జూన్ 16 నాటి 93,200తో పోలిస్తే రూ. 160 తగ్గుదలను చూపిస్తుంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా తగ్గిపోయాయి. కేజీ వెండి ధర 1,09,800 స్థాయికి చేరుకుంది. ఇక గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. జూన్ 12 నాటి రేట్లతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం 98,583 నుంచి ఏకంగా 1,1500కు పెరిగిపోయింది. ఇది గణనీయంగా రూ. 2,917 పెరిగినట్లన్నమాట. ఇక కానీ జూన్ 16 నుంచి జూన్ 17 నాటికి మాత్రం రూ. 160 తగ్గుదల కనిపించింది. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, అమెరికా చైనా వాణిజ్య చర్చలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా వీటి ధరల్లో భారీగా మార్పులు వచ్చాయని నిపుణులైతే చెబుతున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం విధించే పన్నులు, అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు డిమాండ్ పెరగనుందని అంటున్నారు. ఈ అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ధరల హెచ్చు తగ్గులను గమనించడం చాలా ముఖ్యం. ఒకవైపు ధరలు తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, స్థానిక డిమాండ్ ఆధారంగా ఇవి మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అయితే ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛత కలిగి ఉంటుంది. దీనిని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు 24 క్యారెట్స్ ని. ఇది సాధారణంగా బులియన్ బార్లు లేదా నాణేల రూపంలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మరోవైపు 22 క్యారెట్ల బంగారం 91.6% స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఈ బంగారం ఇందులో 5% వెండి, 2% రాగి, 1.3% జింకుతో కూడిన మిశ్రమం ఉంటుంది. ఇది ఆభరణాల తయారీకి వాడతారు. ఎందుకంటే ఇది మరింత బలంగా ధరించడానికి అనువైనదిగా ఉంటుంది ఇవి మిక్స్ చేయడం వల్ల. ఇవాళైతే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో కూడా ఇవే రేట్ అయితే కొనసాగడం జరుగుతుంది. మరి వేచి చూడాలి బంగారం ధరలు రేపటికి తగ్గుతాయో, పెరుగుతాయో, సామాన్యులకు అందుబాటులో ఉంటాయో లేదో అని. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.